నమస్తే. రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొనొచ్చిండు. కొత్తదంటే మరి కొత్తదేం లేదు. వెనకటి నుండి ఉన్నదే. దాన్ని ముందేసుకున్నాడు. ఏంటిదంటే ఇప్పుడు చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయాలంటే వాళ్ళ వయస్సు, అర్హత 25 సంవత్సరాలు నిండి ఉండాలి. దాన్ని కాస్త 25 నుండి 21కి కుదించమని తెలంగాణలో అసెంబ్లీలో ప్రతిపక్షాలతోటి ఒప్పించి మరీ నరేంద్ర మోడీకి ప్రతిపాదన పెడతాడట. దీని పేరు యువతరం బిల్. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఉన్నది కదా, దానికోసం రాజ్యాంగ సవరణ చేయాలిగా. దాంట్లో భాగంగా ఇది కూడా చేసి 3 బిల్లులను పాస్ చేపియండి అని రేవంత్ రెడ్డి చెప్తాడు. అయితే వాస్తవానికి ఇక్కడ ఉన్న డిఫరెన్స్ 25 సంవత్సరాలకు 21 సంవత్సరానికి ఉన్న డిఫరెన్స్ 4 సంవత్సరాలే కేవలం. ఎమ్మెల్యే, ఎంపీ 25 నుండి 21కు తీసుకురా అంటాడు. అదే ఎమ్మెల్సీకి రాజ్యసభ ఎంపీ సీటుకు 30 నుండి 25కు తీసుకురా అని రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేసిండు. ఉన్న డిఫరెన్స్ 4-5 సంవత్సరాలే. అయితే మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా రాజకీయాల్లోకి యువతరం, యువరక్తం, జెన్జీ అనేది రావాలి. నిన్నటి ఉద్యమంలో కూడా మనం చూసినాం జెన్జీ పవర్ ఏంటిదో. యువతరం రావాలి. ఈయన చెప్పినా చెప్పకుండా ఖచ్చితంగా వస్తారు. కానీ సామాన్యులు రాలేరు కదా. మీ రాజకీయ నాయకుల పిల్లలే వస్తారు. 1000 కోట్లు 100 కోట్లు ఉన్నోళ్ళే వస్తారు. అట్లే ఏదన్నా గ్రామంలో, మండలంలో, జిల్లాల్లో సామాజికంగా సోషల్గా యాక్టివ్గా ఉండి ఏదో చేయాలనుకునేటోళ్ళు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటారు. ఈయన చెప్పడం పెద్ద అది కాదు. ఆయన మరీ ముఖ్యంగా ఈ 20, 21, 20 ఏళ్ళు 22, 23, 24 ఇయర్స్కి ఐఏఎస్లు, ఐపీఎస్లు మనం చాలా మందిని చూసినాం. అట్లే 100,000 కోట్ల కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు స్టార్టప్స్ పెట్టి 1000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్ల కంపెనీకు మొత్తం కంపెనీ సృష్టించి వాళ్ళ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న వాళ్ళు కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళే ఉన్నారు. ఈయన చెప్పడం కొత్త ఏం కాదు. కాబట్టి యువత అనేది ఖచ్చితంగా రావాలి. కాబట్టి యువత, జెన్జీ రాజకీయాల్లోకి రావాలి. అందులో సందేహం అనేది ఏం లేదు. కాకపోతే మనం ప్రోస్ మాట్లాడుకున్నాం, కాన్స్ కూడా మాట్లాడుకుందాం. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీలో సగటు వయస్సు ఎంత ఉంటుంది తెలుసా? ఏది ఎమ్మెల్యేలది, ఎంపీలది 56 సంవత్సరాలు. అండ్ 50-55 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి ఏదైనా రాష్ట్రానికి ఆ వయసు గల వ్యక్తి అయిందనుకో, ఆయనను యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా నీకు మస్తు ఫ్యూచర్ ఉందని ముసలోళ్ళు 80-85 ఏళ్ళు ఉన్నోళ్ళు బ్లెస్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలనే ఇది సాధ్యం. ఓ 55-60 ఏళ్ళ ముఖ్యమంత్రికి కూడా నువ్వు చాలా యంగా, నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, ఇంక 20 ఏళ్ళు ఉన్నది, నువ్వు చాలా యంగ్ అని కాంగ్రెస్ పార్టీలో చెప్తారు. అంతెందుకు మల్లికార్జున ఖర్గే గారు 85 సంవత్సరాలు పెద్ద మనిషికి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు. మరి రేవంత్ రెడ్డి ఆ జాతీయ అధ్యక్షుడిని తీసేసి ఒక 21 ఏళ్ళ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తను పెట్టగలుగుతారా? మీరేం టెస్టులు పెట్టుకుంటారు? పెట్టాలి. అలా పాస్ అయినాక ఆయన అదే ఇవ్వగలుగుతారా? అంతెందుకు టీపీసీసీలుగా నియమించగలుగుతారా? అంతెందుకు డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయగలుగుతారా? పోనీ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయగలుగుతారా? ఈ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ఎంపీలల్లా 70 ఏళ్ళు నిండినోళ్ళు, 65-70 ఏళ్ళు దాటి ఉన్నోళ్ళే దాదాపు 40-50% ఉంటారు. మళ్ళీ వీళ్ళు 25వ సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు కుదించాలని వీళ్ళు నీతులు చెప్తారు. రేవంత్ రెడ్డి, నేను విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నీకు 119 మంది 21, 22, 23 సంవత్సరాలు ఉన్నోళ్ళను ఖచ్చితంగా రాజకీయం, ప్రజల కోసం సేవ చేసే వాళ్ళను, కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళని ఏరి తీసుకొని వస్తా. నెక్స్ట్ ఎలక్షన్లో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 2028-29 ఎలక్షన్లు అంటారు కదా, అప్పుడు ఎంతమందికి నువ్వు బీఫామ్లు ఇస్తావు? ఇవ్వగలుగుతావను? ఒక 4 సంవత్సరాలు తగ్గించినంత మాత్రాన ఏం కాదు. అండ్ ఇక్కడ మనం చూసినట్టు జెన్జీ ఇంత ముందులాగా సమాజం కోసం అట్లా చేస్తలేరు. కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల అందరూ మేల్కుంటున్నారు. ఓకే, ఆడి వరకు సంతోషమే. ఎక్కువ మంది ఈ రాజకీయాలంటే భ్రష్టు పట్టినాయి, ఈ రాజకీయాలంటే వేస్ట్, వీళ్ళ కరప్షన్ ఉందని మీరు 30, 40, 50 ఏళ్ళ నుండి తీసుకొచ్చి దాన్ని అట్లా ఖరాబ్ చేసిళ్ళు రాజకీయ వ్యవస్థను. కాబట్టి వాళ్ళకి వాళ్ళ రాజకీయం అంటే విరక్తి పుట్టి మా బతుకు ఏదో మనం బతుకుదాం అని వాళ్ళ ఆ లెవెల్లో పెట్టుకొని వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. మీరు చేయబట్టి పాత రాజకీయ నాయకులు తరతరాల నుండి మీరు వేరేటోళ్ళకు గెలవనీయకుండా, నెగలనీయకుండా ఉంటే ఈ జనరేషన్ల కొద్దీ వాళ్ళు మారి వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకుంటారు. దేశం గురించి ఆలోచించడం తక్కువ చేసి ఏదో సోషల్ మీడియాలో ఆలోచిస్తారు. ఒక జెన్జీ ఉద్యమం వచ్చిందంటే కాదు, నీట్ పేపర్ లీక్ మీద వచ్చింది అన్నట్లు కావుగా. నీట్ పేపర్ లీక్ చాలా చిన్న సమస్య, కంపారిటివ్లీ నిరుద్యోగం, కంపారిటివ్లీ విద్యా వైద్యంతో. మరి ఆ విద్యా వైద్యం కోసం ఆ యువతను చేయమను. నిరుద్యోగుల సమస్య మీద కూడా జెన్జీలను ఇప్పుడు డిగ్రీలు చేసేటోళ్ళని చెప్పి మా సీనియర్లకు ఉద్యోగాలు రాలే, మా సీనియర్లకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయని చెప్పి వాళ్ళని ధర్నా చేయమను. నీట్ పేపర్ మీద చేసింది సెల్యూట్, అదొకే సంతోషం. మరి మిగతా అన్నీ చేయగలుగుతారా? మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున చేస్తున్నాం. నువ్వు 25 నుండి 21 చేసినంత మాత్రం ఇక్కడ ఏం కాదు. నీ కార్యకర్తలే 100 మంది ఉంటారు. వాళ్ళకి కనీసం నువ్వు వార్డు సర్పంచ్గా, ఎంపీటీసీగా కూడా నువ్వు బీఫామ్లు ఇవ్వవు.
అట్లా వాడుకొని తొక్కుకుంటా తొక్కి పెట్టుకుంటా మీరు మళ్ళీ 25 నుండి 21కి యువతరం బిల్లు నీతులు చెప్తారు. మీ ప్రెసిడెంట్ని మార్చుకోవాలి ఫస్ట్. పెద్ద మనిషి మల్లికార్జున్ ఖర్గే మొన్న ఏదో వీడియో చూసిన, డోర్ ఓపెన్ చేసిండు, చెప్పులకి ఇట్లా దోలాడుకుంటాను ఇట్లా రోడ్డు పట్టుకొని. పాపం రాహుల్ గాంధీ పోయి చెప్పులు తొడిగిండు. ఇక వయసులో ఉన్నాయి నాకు నీటి పేపర్ అంటే ఉట్టి ఏదో పేపర్ లీక్ అయిందని తెలుస్తుంది, కానీ దాన్ని రిఫార్మ్ చేయాలంటే ఆయనకి ఏం తెలుస్తుంది? మీ కాంగ్రెస్ పార్టీలో 100 మందిని చూపెడదండి, 100 ఎంపీలు ఉన్నారు 60-70 ఏళ్ళు ఉన్నోళ్ళు. మీరు కర్ణాటక మాజీ సీఎం మొన్నటిదాకా ఉండే సిద్ధరామయ్య, ఆయన ఏం చెప్తాడు, నేను వచ్చే ఎలక్షన్లో అంటే కర్ణాటకలో 2028 ఎలక్షన్లు ఉన్నాయి, వచ్చే ఎలక్షన్లో నేను పోటీ చేయను, రాజకీయం భ్రష్టు పట్టిపోయింది, రాజకీయం వేస్ట్ అని చెప్తాను. 50 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్నది ఆయనకు. పెద్ద మనిషి 82 సంవత్సరాలు, 50 ఏండ్ల రాజకీయం పెట్టుకొని చేసుకొని ఇప్పుడు నాకు వద్దు. మొన్న ముఖ్యమంత్రి నువ్వు జరుగు డీకే శివకుమార్కి ఇస్తా అంటే ఇట్లా కూర్చొని గట్టిగా పట్టుకొని ఉన్నావు, నేను జరగాని. ఇక హైకమాండ్ అది ఇది చేసి జరిపినాక ఇక రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి అది ఇదని మీ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి పెద్ద మనిషి సిద్ధరామయ్య అంటాడు. ఒకళ్ళు అట్లా నుల్లి, ఒకళ్ళు ఇట్లా నుల్లి. రాజకీయంలోకి 25 నుండి 21కి తీసుకొచ్చిన మాత్రాన మీ పార్టీయే బీఫామ్లు ఇయ్యది, మీ పార్టీలో ఇంటర్నల్ ఎలక్షన్లనే నెగలనియ్యది. మీ పార్టీ ఎంత కొత్త తరం ఇట్లా కట్టలు కట్టుకొని కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఎంతమందిని మీకు పార్టీ కాపాడుతుంది? కనీసం ఆ బీజేపీ వాళ్ళైనా నితిన్ నబీన్కు పెద్ద పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టిళ్ళు. ఇక మీరు మారారా? ఇంకా పైగా నీతులు ఒకటి. ఇగో రేవంత్ రెడ్డి, నువ్వు ఈ 4 సంవత్సరాలు తగ్గించినంత పెద్ద రిఫార్మ్స్, పెద్ద యువత అందరూ వచ్చి ఏం కొట్టుకోరు రోడ్ల మీద, వచ్చినా మీరే రానియరు. వచ్చినంత మాత్రాన మీరు అసలు ఒక 21 సంవత్సరాలు 25 ఇప్పుడైతే 25 ఏళ్ళు ఉన్నాయా, ఒకరిని తీసుకొని వస్తా, ఒక 5 కోట్లు ఉన్నాం 25 ఏళ్ళ పిల్లగానే తీసుకొని వస్తా, మీరు బీఫామ్ ఇస్తారా? 5 కోట్లు ఏడా సరిపోతాయి? మీ నాన్న రాజకీయం చేయలే, మీ తాతలు రాజకీయం చేయలే, అసలు నీకు రాజకీయం అంటేనే తెలియదు అని 5 కోట్లు మీరు వాడుకొని ఆయన పక్కకు పెడతారు. నిజంగా పాపం ఆ పిల్లగానికి వాళ్ళ తాతల ఆస్తులు ఉంటే మొత్తం అమ్ముకొని అయినా మంచిదే, ప్రజలకు సేవ చేద్దామని వస్తే మీరు అవి అమ్మేదాకా ఉంటారు, ఆ తర్వాత నువ్వేమని అంటారు. ఈ రాజకీయంలోకి రావాలంటే 100 కోట్లు ఉండాలి, తరతరాల నుండి రాజకీయ నాయకులు ఫ్యామిలీ అయి ఉండాలి. అట్లా మీరు డిజైన్ చేసిళ్ళు, మీరు డిజైన్ చేసింది మీరే మర్చిపోయి మళ్ళీ 25 నుండి 21కి వస్తే యువతరం జెన్జీ దేశం గట్టిగా ఉంటుంది. ఎవరినైనా మీరు చేసిన పాపానికి జెన్జీకి దేశం మీద కూడా విరక్తి వచ్చేటట్టు ఉన్నది రానున్న రోజులల్లో. జర ఫస్ట్ మీరు మారండి. మీరు కట్ ఆఫ్ ఇక్కడ తగ్గించుడు కాదు, అక్కడ తగ్గియండి. 82-85 ఏళ్ళు ఉన్న ఖర్గే లాంటి వాళ్ళను, సిద్ధరామయ్య లాంటి వాళ్ళని తీసేయండి. ఆ కట్ ఆఫ్ పైన కట్ ఆఫ్ పెట్టండి. 70 ఏళ్ళు దాటితే మీరు అవసరం లేదు, ఇంట్లో కూర్చోవాలని చెప్పుల్లి. సలహాలు ఇచ్చేటట్టు అడ్వైజర్ లాగా పెట్టుకోండి. ఎంపీలుగా ఎమ్మెల్యేగా 70 ఏళ్ళు దాటితే ఎవరు ఉండొద్దు, 65 ఏళ్ళు దాటితే ఎవరు ఉండొద్దు అని అప్పర్ లిమిట్ పెట్టుకోండి. లోవర్ లిమిట్ అవసరం లేదు, నో ప్రాబ్లం. ఓ 4-5 ఏళ్ళకి అనుభవం అని వస్తుంది. ఆయన అనుకున్నంత ఈజీగా ఏదో కలెక్టర్ 21 సంవత్సరానికి అయిందంటే ఆయన శిక్షణ అట్లా ఉన్నది, ఆయన ఫస్ట్ నుండి అట్లా చదువుకొని ఉన్నాడు. ఆయనను కాపాడడానికి కింద పైన అందరు సీనియర్లు ఉంటారు, ఒక అనుభవం, ఓ వ్యవస్థ ఉన్నది. ఈ 22 ఏళ్ళకి 23 ఏళ్ళకి ఎమ్మెల్యే అయితే ఆయన ప్రజలకు సంబంధించిన ఎక్స్పీరియన్సే లేదు. ప్రజలు ఎందుకు సమస్య, అప్పటిదాకా డిగ్రీ చదివి ఉంటాడో, ఆ 1-2 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తే రాజకీయ నాయకుడు పుజుక్కున మీరు ఏదన్నా కనికరం చూపెట్టి ఆయన గెలిపించిల్లు అనుకో, అంటే మీరు చూపెట్టాలని కనికరం ఏం లేదు, కానీ ఆయనకు పుజుక్కున ఆయన టాలెంట్ తోటో ఆయన అదృష్టంతో గెలిచిండు అనుకో, ఆయన అసలు ఫస్ట్ మీ జిల్లాకు ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళు నెగలనిస్తారా? ఆయన ఏమైనా రిఫార్మ్ చేసుకొని వస్తా అంటే మీరు వింటారా? మా అసెంబ్లీలో మీ పార్టీ మీరే మైక్ కట్ చేస్తారు. రాజకీయంలో చాలా అనుభవం కావాలి. 25 ఏళ్ళ కంటే కొద్ది గొప్ప అప్పుడప్పుడు తెలిసి ఉంటుంది, మరి 21 ఏళ్ళకైతే అప్పుడే తెలుస్తూ ఉంటుంది. శాసనసభ నియోజకవర్గం అంత పెద్దది, అంతమంది గ్రీవెన్స్ వినాలంటే, హ్యాండిల్ చేయాలంటే వాళ్ళతో అవుతుందా? వెనకటి నుండి చదువుకోవాలి యువతరం దేశానికి భవిష్యత్తు అన్నారా? ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు తెలంగాణలో నిరుద్యోగులుగా 30 లక్షల మంది ఉన్నారు. నువ్వు ఈ 4 సంవత్సరాలు తగ్గించే ప్రతిపాదన బదులు ఆ 4 నోటిఫికేషన్లు రేవంత్ రెడ్డి, నిరుద్యోగులన్న బాగుపడదు. ఫస్ట్ వాళ్ళు బతకడానికి 25 ఏళ్ళు 28 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తానే వాళ్ళకు జాబులు లేకుంటున్నది. దాని మీద ఏమైనా ప్రతిపాదన చేసి నరేంద్ర మోడీకి పంపు. చైనా ఎట్లా అభివృద్ధి చెందుతుంది, చైనానే కాదు ఇంకా ఎన్నో దేశాలు, చిన్న దేశాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మనం ఇంత మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్స్ని పెట్టుకొని మనం వెనకబడి ఉన్నాం. దాని మీద ఏమన్నా ప్రతిపాదన తీసుకొని వస్తే జనాలు కొద్దో గొప్ప మీకు లెక్క చేస్తారు. లేకపోతే అదే జంజి నిన్ను వచ్చే ఎలక్షన్లలో ఓడగొట్టడం ఖాయం.